నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. కాంగ్రెస్ సర్కార్ పాలనపై మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తన్నీరు హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణలోని రైతాంగానికి అన్ని విధాలుగా తీవ్ర నష్టం వాటిల్లుతోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. రైతుల కష్టాలు రేవంత్ సర్కార్ కు పట్టవని, ప్రజా సమస్యలను గాలి కుదిలేశారని రేవంత్ సర్కార్ పై హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రైతులకు రుణమాఫీ చేయడం, మద్దతు ధర ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ దారుణంగా విఫలమైందని పేర్కొన్న హరీష్ రావు రైతుల పక్షాన బీఆర్ఎస్ ఎల్లప్పుడూ పోరాటం చేస్తుందని, రైతులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్ని విధాలుగా అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజలు, రైతులకు మద్దతుగా హరీష్ రావు వరుస పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే అని హరీష్ రావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతులకు ఎరువులు సరైన సమయానికి అందటం లేదని, విత్తనాల సమస్య ఉందని, కరెంటు సరిగ్గా రాదని హరీష్ రావు విమర్శించారు. తెలంగాణ రైతులకు రుణమాఫీ చేస్తానన్న హామీని గాలి కొదిలేశారని, వడ్లకు ఇస్తానన్న బోనస్ ఎగ్గొట్టేశారని, పంటలకు బీమా లేదని హరీష్ రావు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన ఒక్క హామీని అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందా అని హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని అంత బాగుందని బట్టి ఇది ఏమంటుండు గుగ్లో తేజ, ఇప్పుడు నాకు యూరియా బస్తాలు దొరకలేదు, పంట దిగుబడి తగ్గింది, పండిన వడ్లు అమ్ముకుందామంటే ఇక్కడ గవర్నమెంట్ సెంటర్ లేదు, ఎవరు వడ్లు కొనే దిక్కు లేదు, బోనస్ రావడం లేదని ఈయన అర్రాస్ పాట. ఇది 2311 కమ్మింది. పోయిన యాసంగి బోనస్ వచ్చిందా కమ్మి? యనమాముల వ్యవసాయ మార్కెట్ ని సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్రంలో పత్తి రైతులు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగుతుందని చెప్పిన హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, బీజేపీ తప్పుడు విధానాల వల్ల పత్తి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. L1, L2, L3 విధానం కపాస్ యాప్లో 8 నుంచి 12% తేమ ఉండాలనే తుగ్లక్ నిర్ణయాలతో రైతులకు రోడ్ల మీద పడే పరిస్థితి వచ్చిందని హరీష్ రావు దుయ్యబట్టారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జిన్నింగ్ మిల్లులన్నీ 2 రోజులుగా మూతపడ్డాయని పేర్కొన్న హరీష్ రావు పత్తి రైతులంతా అయోమయంలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తాము పండించిన పత్తిని అమ్ముకోవడానికి అవకాశం లేక అడ్డగోలుగా దళారులకు అమ్ముకునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇక పత్తికి కనీస మద్దతు ధర లేక రైతులు కన్నీరు పెడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపించి చేతల్లో నరకం చూపిస్తున్నారని హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. వరదలు, తుఫాన్ల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతే తుగ్లక్ నిర్ణయాలతో మరింత ఇబ్బంది పెట్టడం సరికాదని హరీష్ రావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. 60 సార్లు ఢిల్లీకి పోయిన ముఖ్యమంత్రికి పత్తి రైతుల గురించి కేంద్రానికి విన్నవించే అవకాశం రాలేదా? ముఖ్యమంత్రికి పత్తి రైతుల సమస్యలు కేంద్రానికి చెప్పే ఓపిక లేదా, లేక సమయం లేదా అని హరీష్ రావు దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీతో మంచి సంబంధాలే ఉన్నాయి కదా, ఎందుకని పత్తి రైతు సమస్యల గురించి మోదీకి చెప్పడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ఉప ఎన్నికల్లో గెలవడానికి విచ్చలవిడిగా డబ్బులు పంచిన రేవంత్ రెడ్డి పత్తి రైతులకు కనీస మద్దతు ధర అందించలేకపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తుందని హరీష్ రావు దుయ్యబట్టారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని రేవంత్ రెడ్డిని హరీష్ రావు హెచ్చరించారు. వరంగల్ వరదల్లో 20,000 ఇండ్లు మునిగిపోయాయని గుర్తు చేసిన హరీష్ రావు మునిగిపోయిన ఇళ్లకు 15,000 ఇస్తామన్నారని, కానీ ఇప్పటికీ 2 నెలలైనా వారికి ₹1 కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. అలాగే వెంటనే నష్టపరిహారం విడుదల చేయాలని రేవంత్ రెడ్డిని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. కొరివి మండలం రాజోలులో తోట రవి స్వగృహంలో వారి చిత్రపటానికి నివాళులర్పించి ఆయన కుటుంబానికి హరీష్ రావు ధైర్యం చెప్పారు. మానుకోట కాల్పుల్లో బుల్లెట్ గాయాన్ని సైతం లెక్క చేయకుండా పోరాడిన తెలంగాణ ఉద్యమకారుడు తోట రవి అని చెప్పిన హరీష్ రావు ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.